గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే మనం వన్ బై వన్ తెలుసుకుందాము. తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్లు కావచ్చు, డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్లు కానివ్వండి, కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు అక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు ఫ్రీగా అందించబడతాయి. మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే గురుకుల ఉద్యోగాలకు 2144 మందిగా అయితే ఎంపిక చేయడం జరిగింది. అర్హుల జాబితా విడుదల చేశారు. నేడు సీఎం రేవంత్ చేతుల మీదుగా నియామక పత్రాలు అయితే అందజేస్తున్నారు. త్వరలో మరో 7000 పోస్టుల భర్తీ గురుకుల బోర్డు అయితే కసరత్తు చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గురుకుల ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. పీజీటీ, లైబ్రేరియన్, ఫిజికల్ పోస్టులకు ఎంపికైన తుది జాబితాను గురుకుల బోర్డు మంగళవారం విడుదల చేసింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన 2 రోజుల వ్యవధిలోనే గురుకుల ఉద్యోగాలకు ఎంపికైన 2144 మంది జాబితాను విడుదల చేశారు. సంక్షేమ గురుకులాల్లో మొత్తం 9210 పోస్టుల గురుకుల బోర్డు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడైతే 2144 మంది యొక్క ఫైనల్ రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు వారికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అయితే అందజేయనున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గురుకుల ఫలితాల్లో గోప్యత, కేటగిరీ వారీగా కట్ ఆఫ్ వెల్లడించిన బోర్డు, ఆగమేఘాల మీద ప్రక్రియ, ఆందోళనలో అభ్యర్థులు, బదిలీలు, పదోన్నతులు కల్పించాలని కోరుతున్న ఉద్యోగులు. ఇక్కడ ఒక విషయం చూడండి, కేటగిరీ వారీగా కట్ ఆఫ్ వెల్లడించని బోర్డు, ఆగమేఘాల మీద ప్రక్రియ. ఇక్కడ JLDL రిక్రూట్ ఫిల్ చేయకముందే టీజీటీకి సంబంధించిన రిజల్ట్ ఇవ్వడం ద్వారా కొంతమంది అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంది. ఒకటి, కేటగిరీ వారికి కట్ ఆఫ్ ఎన్ని మార్క్స్ అనేది కూడా ఇవ్వకపోవడం వల్ల అభ్యర్థులు ఒక రకమైన ఆందోళన అయితే కలుగుతుంది. అంటే ఎవరిని సెలెక్ట్ చేశారు అనే విషయం తెలియాలంటే కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా, లేకుంటే సెలెక్ట్ అయిన అభ్యర్థుల యొక్క మార్క్స్ లిస్ట్ అన్న ఇస్తే వాళ్ళకి తెలిసిపోతుంది ఎవరికి ఎన్ని వచ్చాయో, ఎవరెవరిని సెలెక్ట్ చేశారనే విషయం. ఇంకో విషయం ఏంటంటే గురుకుల ఫలితాలు గోప్యత వహించడానికి ఇంకోటి ఏంటంటే ఇక్కడ పదోన్నతులు అండ్ ట్రాన్స్ఫర్స్ ఇలా చేసేటివి ఉన్నాయి. సో పదోన్నతులు, బదిలీలు కాకముందే రిక్రూట్మెంట్ చేయొద్దు అని ఆ గురుకులలో పనిచేస్తున్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధర్నా కార్యక్రమం చేస్తున్నారు. సో దానికి సంబంధించి గోప్యత వహిస్తున్నారా లేదా ఇంకేమైనా ఉందా అనే విషయం అయితే మనకు ఫర్దర్గా తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వ గురుకులలోని టీచర్లు, లైబ్రేరియన్, పీడీ పోస్టుల భర్తీ ప్రక్రియపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఫలితాల ప్రకటన అభ్యర్థులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రిక్రూట్మెంట్లో భాగంగా గురుకుల బోర్డు గోప్యతను పాటించడం అభ్యర్థులు ఆందోళన రేకెత్తిస్తున్నది. ఎందుకు అంటే కేటగిరీల వారీగా కటాఫ్లను వెల్లడించకపోవడం, ఆగమేఘాల మీద ప్రక్రియ చేపట్టడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దీంతో కొంతమంది అన్యాయం తలపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురుకుల పోస్టుల భర్తీలో భాగంగా ఈ నెల 9 నుంచి 11 వరకు ఆధారబాధరగా సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టారు. ఒక్కరోజు వ్యవధిలోనే ఫలితాలను ప్రకటించారు. ఏ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్, ఏ ప్రాతిపాదికన ఎంపిక చేశారన్న వివరాలు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించలేదు. కేవలం మెరిట్ లిస్టులను మాత్రమే ప్రకటించారు. ఇటీవల గ్రూప్ 4 ఫలితాలను వెల్లడించిన టీఎస్పీఎస్సీ మెరిట్తో పాటు రోస్టర్ పరీక్షలో సాధించిన మార్కుల వివరాలను బహిర్గతం చేసింది. ఇదే తరహాలో గురుకుల బోర్డు ప్రకటించకపోవడం గందరగోళం నెలకొన్నది. వికలాంగుల కోటా పైన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాభవన్లో బైఠాయించిన జేఏసీ తమ డిమాండ్లను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పోస్టులను భర్తీ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వ గురుకుల ఉద్యోగుల ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేతలు మంగళవారం ప్రజాభవన్లో ధర్నా నిర్వహించారు. గురుకుల ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టిన తర్వాతనే పోస్టుల భర్తీ చేయాలని జేఏసీ నేతలు మామిడి నారాయణ, గురుకుల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రభుదాస్ మొదలైన వారైతే నిన్నైతే ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. అభ్యర్థుల అనుమానాలు ఏంటి అంటే ఆదివారం అర్ధరాత్రి వరకు గందరగోళంగా జరిగిన సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వందల సంఖ్యలో అభ్యర్థులు ఉండగా కేవలం ఒక్క రోజులోనే ఏ ప్రాతిపాదికన ఫలితాలు వెల్లడించారు. నెక్స్ట్ డౌట్ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కొంతమంది అభ్యర్థులు సర్టిఫికేట్లు తెచ్చుకోలేదు. వీరికి మసబ్ ట్యాంక్లో ట్రిప్ కార్యాలయంలో సమర్పించాలని గడువిచ్చారు. కానీ తెల్లారక ముందే ఫలితాలు ఎలా ప్రకటించారు? దివ్యాంగ అభ్యర్థులకు అసలు మెడికల్ టెస్ట్ జరగలేదు. మెడికల్ ఆఫీసర్ అందుబాటులో లేరు. 2 రోజుల సమాచారం ఇస్తామన్నారు. ఎలాంటి ఫిజికల్ వెరిఫికేషన్ చేపట్టకుండా ఫలితాలు ఎలా ప్రకటించారు?
పీజీటీ పోస్టులకు పోటీ పడ్డ అభ్యర్థుల జేఎల్ డిఎల్ పోస్టులకు పోటీ పడ్డారు. రేపు ఆయా ఫలితాలు విడుదలైతే కొంతమంది వాటికి ఎంపిక అవుతారు. ఎంపికైన వారు ఈ ఉద్యోగాలను వదిలేస్తారు. మరి అలాంటప్పుడు ఈ నియామకాలు ఎందుకు? ఇది అతిపెద్ద వైఫల్యము. నేడు పోలీస్ అభ్యర్థులకు కూడా నియామక పత్రాలు అయితే అందజేయడం ద్వారా ఇలాంటి తప్పిదాలు జరిగాయి. వాటికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది గురుకుల బోర్డుకి. సో వాటికి సంబంధించి వారికి క్లారిఫై చేయాలి అభ్యర్థులకు, లేకుంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గురుకుల ప్రిన్సిపల్ పోస్టులకు 9 మంది ఎంపిక చేయడం అయితే జరిగింది. గురుకుల ప్రిన్సిపల్ పోస్టులో భర్తీలో భాగంగా కోర్టు కేసుల వల్ల నిలిచిపోయిన 29 విత్ హేల్లో పోస్టులకు 9 మందిని టీఎస్పీఎస్సీ ఎంపిక చేసింది. అయితే ఇంతకాలం హైకోర్టులో ఉన్న 20 ఏదైతే రిట్ పిటిషన్ కొట్టివేయడంతో కమిషన్ ఈ మేరకు మంగళవారం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఇందుకు సంబంధించిన నియామక నోటిఫికేషన్ 2017లో విడుదలైంది. దాదాపుగా 5-6 ఇయర్స్ అవుతుంది. నాటి నుంచి నియామకాలు కోర్టు వివాదంలో పడిపోవడంతో ఆలస్యమైనట్టు కమిషన్ వర్గాలు అయితే తెలిపాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు నేడు కొత్త కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు. ఎల్బీ స్టేడియంలో కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం. 19 నుంచి ప్రారంభం కానున్న సివిల్ కానిస్టేబుల్ల శిక్షణ. పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు బుధవారం నియామక పత్రాలు అందజేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 4 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరవుతారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నియామక పత్రాలు పొందిన కానిస్టేబుల్ తమకు కేటాయించిన యూనిట్లలో రిపోర్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. కాగా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19 నుంచి సివిల్ కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభం కానున్నట్టు తెలిసింది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి పోలీస్ శాఖలోని సివిల్ అండ్ ఆర్మ్డ్ రిజర్వ్డ్ ఏఆర్, టిఎస్ఎస్పి, ఎస్పీఎఫ్, అగ్నిమాపక శాఖలోని ఫైర్ మ్యాన్, జైళ్ల శాఖలోని వార్డన్లు కలిపి మొత్తం 15,644 పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇక్కడ జియో నంబర్ 46 సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాంటి ఆ జియో నంబర్ 46 రద్దు లేనట్టే అని మనకైతే కనిపిస్తుంది. ఎందుకంటే పాత యొక్క ఫైనల్ రిజల్ట్ ఫైనల్ చేసినట్టు వాటి ప్రకారమే వీళ్ళకు నియామక పత్రాలు అయితే అందజేస్తున్నారు. త్వరలో మీకు గ్రూప్ 4కి సంబంధించినటువంటి 1:2 లిస్టు కూడా తొందరలోనే రాబోతుంది. అదేవిధంగా ఈ 1 వీక్ లోపు మీకు జేఎల్ కి సంబంధించినటువంటి అదేవిధంగా కొన్ని రకాల టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ కి సంబంధించిన రిజల్ట్ కూడా మనకైతే అందుబాటులో వస్తాయి ఒక 1 వీక్ 10 days లో. అదేవిధంగా ఈ టీజీటీకి సంబంధించిన రిజల్ట్ కూడా ఒక 10 to 15 days పట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.